లేదా గ్రామ కంటాలు ఇట్లాంటి సర్వే నంబర్లన్నీ కూడా భూమి అప్పచెప్పినట్టుగాను వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ ఇచ్చేశారండి. ఇంకా ఇచ్చే పనిలో కూడా ఉన్నారు. అదే సర్వే నెంబర్లు వేస్తారు. ఆఖరికి ఎవరో చెప్తున్నారు, ఒక రైతు నారా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి 27,000 గజాలు అంటే 5 ఎకరాల్లో కూడా 1 ఎకరం శ్మశానం అప్పు చెప్తే వచ్చిన గజాలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు. సమాధానం చెప్పాలి ప్రభుత్వం, సిఆర్డీఏ. ఎందుకన్నా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మీరు సిఆర్డీఏ ఆన్లైన్లోకి వెళ్ళి అంటే వీళ్ళ ఆస్తులు ఎంత తప్పుడు అనేది, వీళ్ళకి ఎంత భయం అనేది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిది అలాగే నారాయణ గారి ఇంటిది, ఈ 2 స్థలాలకి మీరు వెళ్ళి ఆ మ్యాప్లో ఆన్లైన్లో కొడితే అది కనపడదు, మీకు బ్లాక్ అయి ఉంటుంది. మీకు అమరావతిలో ఉన్నటువంటి ఏ ప్లాట్ నంబర్కి వెళ్ళి ఏది కొట్టినా సరే ఆ ఫైల్ డేటా అంతా వస్తుంది, వాళ్ళ ఆస్తి వివరాలంతా వస్తాయి. నారాయణ గారిది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రం 2 బ్లాక్ అయి ఉంటాయి. ఎందుకు, ఏంటి కదా, ఎందుకు ఈ రహస్యం? సమాధానం చెప్పరా? బూతులు తిట్టే బదులు సైకో అని, గొడ్డల పార్టీ అని ఆ సొల్లు కావదు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే చావలేదా మీకు అడుగుతున్నాం. 9 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొడుకు, మీ గౌడకి చెప్పే దమ్ము లేదా? సమాధానం చెప్పేటువంటి సరుకు లేదా మీ దగ్గర అని అడుగుతున్నాను. ఇవాళ నిజమైన రైతులు ఎంత ఏడుస్తున్నారంటే గ్రామాల్లోని రైతులు ఇళ్ల ముందు గ్రామ కంటాలు కూడా దౌర్జన్యంగా సిఆర్డీఏ పేరు మీద కబళిస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాను. పాత గ్రామాల్లో, పొలాల్లో కాదు, పాత గ్రామాల్లో ఇంటి ముందు స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. చెప్పాలిగా మరి. మంత్రులు జగన్ గారు 30,000 ఎకరాలు కొనాలన్నాడు. మీరు కొనుంటే ఇవాళ మనకి ఎంత ఆస్తిగా ఉండేది. ఇవాళ నిజంగా జగన్ గారి సలహా కదా సంపద అంటే. ఇవాళ ఎందుకని 30,000 ఎకరాలు కొనుంటే 1000 ఎకరాల్లో అయితే మరి ఒక 50,000, ఒక 60,000, 70,000, 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇవాళ విలువే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి రేటు ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ 50,000-60,000 కోట్ల ఆస్తిగా ఉండేది కదా అది. అదే పోతే ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా. నువ్వు పొలం కొన్న డబ్బులు ఎంత అవుతాయి? మా అయితే 15,000 కోట్లు అప్పు, లేదా బిల్డింగ్లు కడతాకు 10,000 కోట్లు. అరే హైదరాబాద్లో 600-700 కోట్లతో అయిపోయింది. లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా. జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని అదే. జగన్ సలహాని ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే, సత్తా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే లెక్కలు చూపించండి. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ని ఆన్లైన్లో మీడియాకి అప్పచెప్పండి, మీడియాకి ఇవ్వండి. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకన్నా? ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి? చెప్పే సాహసం ఉందా మీకు అని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తిడతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగానంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం మొత్తం అల్లాడిపోతుంది. చేతనైతే చర్చకి రండి, మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అమరావతిలో అవినీతి లేదని నిరూపించండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంత పోతుందో చెప్పండి. అయ్మాని బూతులు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? దివాళా కోరుతానం కదా. వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి మేము. అంతా కలిపి ఎంతమంది ఉన్నాం? 25 మంది కూర్చున్నాం. 25 మంది ఒక చోట అది భోజనం పెడతాను రమ్మని తోట తిమ్మూర్తులు గారు పిలిచాడు. మా ఇంటికాడ భోజనం చేస్తా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకుందాం రండి అని చెప్పాడు. అక్కడి నుంచి కంగారు, కోసాలు కదులుతున్నాయి, వీళ్ళ పునాదులు కదులుతున్నంత భయం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి. ఎవడు ముక్కలు చేయాల్సిన? ఏ కులాన్ని ముక్కలు చేయాల్సిన?
అసలు ముక్కలు చేయాలని ఆలోచన వస్తే కమ్మారిని 2 ముక్కలు చేసి మాకో కమ్మారికి మాకో మొక్క మీకో మొక్క ఉంచుతాం. ఏ కమ్మారు మనుషులు కాదేంటి? ఏ మాకొద్దాళ్ళు? మీకు మీ ఆస్తి చందాలు దొబ్బుతారు, చాకరీ చేయించుకుంటారు, అధికారం మాత్రం మీరే అనుభవిస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మారి పరిస్థితి ఏంటి? లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, లేదా బిఆర్ నాయుడు గారికి, రామోజీరావు గారి కుటుంబానికి వీళ్లు తప్పితే ఎవడు అధికారం అనుభవిస్తున్నాడు చెప్పండి? ఆఫీసుల్లో ఏ ఆఫీసులో అయినా లంచం ఇవ్వకుండా ఎవరన్నా పని చేయించుకునే కమ్మారు ఉంటే ఒకటి చెప్పండి నాకు. గ్రామాల్లో గాని, లేదా విజయవాడ నగరంలో గాని, గుంటూరు నగరంలో గాని, మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో బూజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే గానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, ఆడ కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, ఏరుకునే బిజీ. మీరు